కన్నుల పండుగ లా మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంకి ముఖ్యంతిథిగా మెట్రో ఉదయం గ్రూప్ సంస్థ చైర్మన్ బద్దం లక్ష్మీనారాయణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలోని హైదరాబాదులో ని కుషాయిగూడ బస్ స్టాప్ దగ్గర ఈ రోజు మెట్రో ఉదయం కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీహరి ఆధ్వర్యంలో మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్రో ఉదయం ప్రింట్ ఎలక్ట్రాన్ మీడియా సంస్థ చైర్మన్ బద్దం లక్ష్మీనారాయణ హాజరై కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాప్రా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్, టీఆర్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జానయ్య యాదవ్, డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ, తెలంగాణ ముఖ్య సలహాదారుడు రామ్మూర్తి, సీఈఓ భద్రాచారి, ఏపీ తెలంగాణ నెట్వర్క్ ఇన్ఛార్జ్ జగదీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఈఓ నాగేష్, అక్కడున్న స్థానిక నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. మన అన్న జానయ్య యాదవ్ గారు టీఆర్పీ తెలంగాణ స్టేట్ జర్నలిస్టులకి కూడా నేను ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాను విషయానికి ఇలాంటి చెప్పడం జరిగింది. అంటే ప్రతి జర్నలిస్ట్ కూడా మనకి లీగల్గా ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా నేను ఎటువంటి ఫీ తీసుకోకుండా సర్వీస్ ఇస్తున్నాను. అంటే అదే అడ్వకేట్గా ఉండడం వలన అన్న కూడా మరి ఎక్కడ ఏ సమస్య జరిగినా వెంటనే అక్కడ సమస్యకి అంటే ఆయన వంతుగా అంటే విషయం తెలుసుకుంటూ ఫైట్ చేస్తూ ఉద్యమకారుడిగా ఆయన చేస్తున్నటువంటి సేవలకి మనం అభినందనీయము. అలాగే మన వంతుగా వాళ్ళ యొక్క సేవలకైతేనేమి, ఆ పార్టీకి అయితేనేమి, వాళ్ళ యొక్క హావభావాలకు అయితేనేమి మనం ఖచ్చితంగా మన యొక్క ఆన్ బిహాఫ్ ఆఫ్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ తరఫున తప్పకుండా శాశ్వతంగా మేము సహకారం అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఛానల్లో అలాగనే ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ కూడా వాళ్ళు పెట్టుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ యొక్క ఛానల్ న్యూస్ పేపర్ కూడా నా కాన్స్టిట్యూన్సీలో విషయాలలో రావడం నాకు చాలా సంతోషం. మా దగ్గర నుంచి ఏ అవసరాలు ఉన్నా కూడా లక్ష్మీనారాయణ గారికి నా సపోర్ట్ 100% ఉంటుంది. అలాగనే ముఖ్యంగా ప్రెస్ సంబంధించిన మా ఎవరైతే చంద్రమోహన్ మా ప్రెసిడెంట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీతో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మీకు ఏ పనులున్నా కూడా డెఫినెట్గా పనిచేస్తా. మీ యొక్క ఏదైతే రిపోర్టర్లు ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో తిరుగుమని చెప్పండి. దయచేసి గ్రౌండ్ లెవెల్లో తిరిగి సమస్యను మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ ఐడెంటిఫై చేసి మాలాంటి కానీ ఆఫీసర్లకు కానీ మీరు ఒక్కటి పంపించినా డెఫినెట్గా మంచి పనులు జరుగుతాయి. సమాజంలో మీకు కూడా మంచి పేరు వస్తుంది. మీ ఛానల్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ పోయి అంటే రిపోర్టర్లు పోయి మన ఛానల్ పేరు ఖరాబ్ చేసుకోకుండా, మన పేపర్ పేరు ఖరాబ్ చేయకుండా మీరు ఎట్లా ఉన్నారో ఆ రకంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఇక్కడ నారాయణ గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీహరి గారు, మీ అందరికీ తెలుసు ఈరోజు 10వ తరగతి పరీక్షల కారణంగా కొద్దిగా మన ప్రోగ్రాంలో చిన్న డిస్టర్బెన్స్ టీఆర్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ కొట్టే జానయ్య యాదవ్ గారు, ఏపీ డిప్యూటీ సీఈఓ నాగేష్ గారు, మిత్రులారా, ఆఫ్రాలో ఇవాళ ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మన దగ్గర హెచ్ఎండివి ఆఫీసు ఉండేది, మెయిన్ ఆఫీసు. ఈరోజు మెట్రో ఉదయం మెయిన్ ఆఫీసు మన దగ్గర ఏర్పాటు చేసుకోవడం, ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ దినదినాభివృద్ధి చెందడంలో భాగంగా ఈరోజు మెట్రో టీవీ, మెట్రో ఉదయం ఆఫీసు గౌరవనీయ లక్ష్మీనారాయణ గారు, శ్రీహరి గారు ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకోవడం ఒక గొప్ప పరిణామం. దానికి మన వంతుగా యాజ్ ఏ తోటి జర్నలిస్ట్గా మనకి ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకే ఒక పత్రికకు ఎడిటర్గా పనిచేస్తూ కూడా మిత్రుడు శ్రీహరి గారు అన్న మీ సహకారం కావాలి అనగానే స్పందించి మన లోకల్ పాత్రికేయ మిత్రులందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకొని వచ్చి, అదేవిధంగా ఇప్పటి వరకు ఉప ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, తర్వాత మాజీ కార్పొరేటర్
కొత్త రామారావు గారు, తర్వాత టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఇక్కడ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మెట్రో ఈవినింగ్ టీం బ్రహ్మాండమైన టీం ఉంది. మెట్రో ఉదయం బ్రహ్మాండమైన టీం ఉంది. నాకు ఈ పత్రికతో అవినాభావ సంబంధం ఉంది. మిత్రుడు లోకంగా రాము అని పనిచేస్తాడు. ఇప్పుడే వాళ్ళ పాపని ఎగ్జామ్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు. నేను ఎప్పటి నుంచో పత్రికను అబ్జర్వ్ చేస్తున్నా. పత్రిక చాలా బాగా ఉంటుంది. ప్రజా సమస్యలు మెట్రో ఏగా పనిచేస్తుంది. పత్రిక దాని పత్రిక ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో దేశంలో ఒక ప్రముఖ పత్రిక స్థానంలో ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఉదయం యజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు ఏమైతే ఉంటారో సొసైటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా అందులో మన ప్రోగ్రామ్ అంటే ఎంత కాంపిటీషన్ పెరుగుతుంది మీడియా అనేది మనకి చూస్తున్నాం. కాబట్టి నేను ఏమైనా అక్రియేషన్ అనేది చాలా వివరంగా చెప్తుంది. దాని గురించి మాకు అభద్రతా భావం అనేది ఉండొద్దు. ఫస్ట్ అభద్రతా భావం